Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. సాక్షాత్తు కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతినిధి మొదటి దర్శనం ఆయనకి ఇచ్చిన తర్వాతే మిగిలినటువంటి భక్తులకు దర్శనం వరం ఇచ్చినటువంటి వంశస్థులు సన్నిధి గొల్ల అంటారు. వారు ఈ రోజున మన సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ న్యూస్ స్టూడియోకి విచ్చేసి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. స్వామి మన సన్నిధి గొల్ల అని అంటారు. అసలు మీ పేరు, మీ పూర్తి పేరు ఏంటి స్వామి? సన్నిధి మేము సన్నిధిలో ఉంటాం కాబట్టి మాకు సన్నిధి అనే పేరు వచ్చింది. భగవంతుడి దగ్గర సన్నిధిలో ఎప్పుడు ఉంటాం కాబట్టి మా ఇంటి పేరు కూడా సన్నిధి అని, అప్పటి నుంచి సన్నిధి అనే పిలుస్తారు మమ్మల్ని. సన్నిధి గొల్ల అని ఇంట్లో అంటారు. ఇంటి పేరు కూడా సన్నిధి. నా పేరు సన్నిధి కిషోర్ యాదవ్. మీ ఇంటి పేరు కూడా? ఇంటి పేరు కూడా సన్నిధి. సన్నిధిలో ఉంటాం కాబట్టి దేవుడి సన్నిధిలో మాకు సన్నిధి అని పేరు వచ్చేసింది. అట్లే పూర్వీకుల నుంచి మీ ఇంటి పేరు వేరే ఏమైనా ఉందా? అదే సన్నిధే ఉంది. పూర్వీకుల నుంచి కూడా సన్నిధే ఉంది. మీరు పేరు సన్నిధి. సన్నిధి గుళ్ళో అంతా సన్నిధి గొల్ల అని పిలుస్తారు. ఓకే. మీకు వంశపారంపర్యంగా స్వామి వారి యొక్క మొదటి దర్శనం చేసి అక్కడ దీపం చేసేటువంటి అలవాటు ఉంది. ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? అంతటి మహత్తర కార్యక్రమానికి ఎలా ఉంది? మీ మనసు ఎలా ఉంటుంది? అవి చూడంగానే, స్వామిని చూడంగానే మొట్టమొదటి మనకి ఏమి ఆలోచన రాదు. స్వామిని చూస్తట్టే నిలిచిపోతాం. మనం ఏదైనా కోర అనుకున్నాం మర్చిపోతాం. అయిపోయినాక సాక్షాత్ ఆయన చూస్తట్టే నిలబడిపోతాం. లోపల హాయిగా చక్కగా లోపలంతా చీకటిగానే ఉంటుంది. నైట్ వచ్చేటప్పుడు, ఏకాంశకి వచ్చేటప్పుడు దీపాలన్నీ కొండెక్కిస్తాము. పొద్దున దివిటి వెలిగించుకొని ఫస్ట్ నేను వెళ్తాను. వెళ్ళి లోపల వెలిగిస్తారు దేవుడు. తర్వాత అర్చకుల స్వాములు, జింగార్ స్వాములు లోపలికి వస్తారు. లోపల ఏం చీకటి ఉంటుంది. స్వామి కూడా కనిపించడం. మన వెలుగులోనే, దివిటి వెలుగులోనే స్వామి కనిపిస్తాడు. మీరు చేసే మొదటి కార్యక్రమం ఏంటంటే అసలు మొదటి నుంచి స్వామికి కైంకర్యంగా మొదటి నుంచి చేసే కార్యక్రమం ఏం చేస్తారు? అసలు తొలుత 1 గంటలకు లేచి స్నానం ఆచరించి తిరునామం ధరించి అర్చకనీయానికి 2 గంటలకు అర్చకనీయానికి వచ్చి అర్చకులు తీసుకొని ఆలయం వెలుపల వదిలేసి మేము గుడి తాళాలు జీంగార్ మఠంలో ఉంటాయి పెట్టే. ఆ గుడి తాళాలు తీసుకొని ఆలయం తలుపులు తాళాలు అక్కడే ఉంటాయి పెట్టిలో. అది తీసుకొచ్చి మేము వచ్చేంతవరకు అక్కడ అర్చకులు కూర్చో ఉంటారు. జై విజయుల దగ్గర బంగారు వాకిలు ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి ఆఫీసర్లు అందరూ సెక్యూరిటీ గార్డ్ మీద సీల్ ఓపెన్ చేసి తలుపులు తీసి మొత్తం తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ 3 గంటలకి తలుపులు తీసి రెడీకి పెట్టేస్తాం. తలాలని తీసేసి ఎగ్జాక్ట్ 3 గంటలకి గిరి తీసి డ్యూటీ వెలిగించుకుని లోపలికి వెళ్తాం. నేను వెళ్తాను. నా వెనకాల అర్చకులు వస్తారు. అర్చకుల తర్వాత జింగార్ స్వాములు వస్తారు. వెళ్ళి లోపల దివిటి వెలిగించేసి అక్కడ 20 మినిట్స్ లోపలే ఉంటాం మేము. అర్చకులు పోయి హారతి, ఫస్ట్ హారతి ఇస్తాం. తొలిత హారతి కూడా మందే, గొల్ల హారతి చెప్పి తాంబూలము చక్కెర ఇస్తారు మనకి పొద్దున ప్రతిరోజు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గర్భగుడిలోకి అర్చకులు మాత్రమే వెళ్తారు. మేము గర్భగుడి ఫస్ట్ గడప దగ్గర మేము ఉంటాము. మాకు 25 మినిట్స్ ఉంటాం లోపల. హారతి గిట్ అంతా ఇచ్చి అన్ని తీసుకుని వచ్చేస్తాం బయట. వచ్చిన తర్వాత సుప్రభాత టికెట్స్ పోతాయి. ఈ సుప్రభాతం అయిపోతేనే మనకి తోమాలు ఉంటుంది. తోమాలకి జింగాలు పూలు ఎత్తుకొని, గంపెత్తుకొని పూలు ఎత్తుకొని వస్తారు. దానికి దివిటి పట్టుకుని మనం లోపల గర్భగుడి దగ్గర వదిలేసి రావాలి లోపలికి వెళ్ళి. అంటే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఇంకా ఆ తర్వాత మీ యొక్క ఇదే ఉండదు స్వామి సన్నిధిలోనే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. రోజు సాయంత్రం ప్రతిరోజు స్వామితో ఉంటుంది మనకి. నిత్యం స్వామి దగ్గరే ఉండాలి. మళ్ళీ 9 గంటలకు వెళ్ళాలి. మార్నింగ్ 9 గంటలకు నైవేద్యం పెడతారు స్వామికి. నైవేద్యం అప్పుడు అర్చకులు మడితో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గర్భగుడిలో వదిలేసి మనం రావాలా. అప్పుడు మనకు వెళ్ళినప్పుడు మనకి హారతి ఇస్తారు. హారతి తీసుకొని వచ్చేస్తాం. అట్లా ప్రతిరోజు తెల్లారి సుప్రభాతము, తోమాల, సెకండ్ బెల్ నైవేద్యము, సాయంత్రం తోమాల, నైట్ ఏకాంశవ, ఈ కంటిన్యూగా ఉండాలి నైట్ వరకు అక్కడ గర్భగుడిలో ఉంటారు. అప్పుడు కూడా లేదు, వచ్చేస్తాం, బయట వచ్చేస్తాం. ఇక మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. మనం పోవాలంటే పోవచ్చు. మనకి ఏం పని ఉండదు కాబట్టి మనం వచ్చేస్తాం. మనం కార్యక్రమం చూసుకుని మనం వచ్చేస్తాం. మనకి అంకిరం చేసి. ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ మొదటి ప్రసాదం కూడా మీకే ఇస్తారా? ఆకు ఒక్క చక్కెర ఇస్తారు మొదటి ప్రసాదం. మొదటి నైవేద్యం ఏదండి అసలు? ఆకు ఒక్క చక్కెర, వెన్న, పాలు. ఓకే. అవి మొదట మనకి ఇస్తారు పొద్దున. ఓకే.
అది అయిపోయిన తర్వాత 5:30కి మళ్ళీ నీ అన్నప్రసాదాలన్నీ 5:30కి వస్తాయి. ఓకే. ఫస్ట్ శుభ్రవాతం అప్పుడు ఇవి వస్తుంది, ఆకు, చక్కెర, వెన్న, పాలు మీకు ఇస్తారు. స్వామికి నివేదన పెట్టి ఫస్ట్ మనకే ఇస్తారు. మొదట అదే నివేదన, అదే తర్వాత అన్నప్రసాదం వచ్చి 5:30కి. అప్పటికి మనం ఉన్నాం, మన ఇంటికి వచ్చేస్తాం. అప్పటికి తోమాలు ఎత్తేసి వచ్చేస్తాం. తోమాల తర్వాత తోమాలు 4కి అయిపోతుంది, 4:30. తోమాల తర్వాత అర్చన తర్వాత బెల్లు అప్పుడు ప్రసాదాలు వస్తాయి. తోమాలు అంటే ఏంటండి? యాక్చువల్గా పూలు వేస్తారు స్వామికి. నైట్ తీసేస్తారు పూలు, పొద్దున పూలు వేస్తారు. పొద్దునేసిన పూలు మళ్ళీ సాయంత్రం 5:30కి మళ్ళీ మేము వెళ్ళాలి 5:30కి. అప్పుడు మళ్ళీ తోమాల సేవ జరుగుతుంది. అప్పుడు పొద్దునేసిన పూలు అప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా సాయంత్రం వేస్తారు. ఈ సాయంత్రం వేసింది ఏకాంత సభలో తీసేస్తారు. ఓకే. మరి తోమాల సేవని కూడా బయట భక్తులను అలౌ చేస్తారు కదా? పొద్దున్న దానికి అలౌ చేస్తారు. పొద్దున్న సేవకి, పొద్దున్న తోమాలకి, సాయంత్రం తోమాలకి అలౌ చేయరు. అవి జరుగుతుంటది, భక్తులు వెళ్తూ ఉంటారు దర్శనానికి. లోపల జరుగుతూ ఉంటారు, తోమాలు పూలు వేస్తూ ఉంటారు. ఈ జనరల్ పబ్లిక్ మాత్రం సాయంత్రం మాత్రం, పొద్దునైతే సపరేట్ టికెట్స్ ఉంటాయి దానికి. ఈ అన్నప్రసాదాలు పెట్టిన తర్వాత లడ్డు ప్రసాదం ఎప్పుడు పెడతారండి? లడ్డు ప్రసాదం ఎప్పుడు ఉంటుంది. లడ్డు ప్రసాదం ఇప్పుడు అన్నప్రసాదం వచ్చి పొద్దున 5:30కి నైవేద్యం అయిపోతుంది కదా, అయిపోతే 6కి వచ్చే వాళ్ళందరికీ అన్నప్రసాదాలు పెడతారు. అన్నప్రసాదం అయిపోతాక లడ్లు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతిరోజు లడ్డు ప్రసాదం నైవేద్యం పెడతారా అండి? ప్రతిరోజు పెడతారు. ప్రతిరోజు స్వామికి చేసిన ఏమేమైతే వంటకాలు చేస్తారో అన్ని ప్రతిరోజు స్వామికి పెట్టేసి బయట వస్తుంది. వడ కానీ, బేస్తారం, జిలేబీ, మురుగు కానీ ఏదైతే చేస్తారో ప్రతి ఒక్కటి స్వామికి పెట్టిన తర్వాత బయట అందరికీ. ఈ లడ్డు కూడా ప్రతిరోజు తయారవుతుంది, ప్రతిరోజు చేస్తారు. ఎన్ని అవుతాయండి మీకు? ఆ డిపార్ట్మెంట్ లో మీరు ఉంటారా? మీరు మనకి సంబంధం లేదు డిపార్ట్మెంట్లో. చేస్తారు దాదాపు అందరి భక్తులకి వచ్చారు కానీ అన్నీ చేస్తారు. అంతా ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది, మిషన్స్ వచ్చాయి, అంతా బాగా. మీరు పైన కొండ పైన మీకు ప్రత్యేక క్వార్టర్స్ ఇస్తారు? టీటీడీ క్వార్టర్స్ ఉంది, టీటీడీ క్వార్టర్స్ ఇస్తారు. అందులో మీరు ఉంటాం. మరి ప్రతిరోజు స్వామివారి ప్రసాదం మీకు వస్తుందండి? అన్నప్రసాదం మనకు రాదు, మనకు కావాలంటే అడిగి తీసుకోవచ్చు. అది మిరాసి ఉన్నప్పుడు అయితే మనకి వచ్చేది ఇంటికి ఆటోమేటిక్ గా సాయంత్రం పూట. అది మిరాసి రద్దయినాక అవన్నీ ఏమి రావడం లేదు. మనకి కావాలంటే కవర్ ఇస్తే కొద్దిగా మనకి వేసిస్తారు. ఇప్పుడు ఈ మిరాసి వ్యవస్థను రద్దు చేయడం అనేది ఎంత మటుకు కరెక్ట్? అసలు ఈ స్వామివారి మొదటి నుంచి ఉన్నప్పుడు అంటే మిరాసి అంటే అది చాలా 18-20 మిరాసులు ఉన్నాయి. కొంతమందికి బెనిఫిట్, కొంతమందికి అన్బెనిఫిట్. కాబట్టి అన్బెనిఫిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దాని శాలరీ కింద, ప్యాకేజ్ కింద మంత్లీ ఇస్తా ఉన్నారు. మిరాస్ ఉన్నప్పుడు ప్యాకేజ్ ఇయర్లీ ఇచ్చేది. కొంతమంది కొన్ని మిరాసుదారులకు కష్టంగా ఉండేది అప్పుడు, అందుకని పూర్తిగా అందరు రద్దు చేసి అందరికీ ఎంప్లాయ్గా తీసేసుకున్నారు. మంత్లీ ఇంత శాలరీ పే చేస్తారు అందరికి. ఇప్పుడు మీరు కూడా ఎంప్లాయీస్ కింద అవుతారా? మేము కూడా ఎంప్లాయీస్ కింద వస్తాం. మీరు మిరాసి వ్యవస్థలో ఉండరు? ఇప్పుడు లేదు. ఇంత ముందు గొల్ల మిరాసుదారు అనేది మమ్మల్ని గొల్ల మిరాసుదారు అని. మాకేమంటే ఉండిలో పడిన బియ్యము, పప్పులు, ఉప్పులు అవన్నీ ఇంటికి వచ్చేది మాకు. మిరాసి ఉంది కాబట్టి అప్పుడు. ఇప్పుడు ఏదంటే శాలరీ కింద ఫిక్స్ చేసేసి అవన్నీ రద్దు చేస్తారు. 96లో రద్దయింది మిరాసి. 2007 నుంచి శాలరీ ఇస్తున్నారు. మీరు కూడా అక్కడ ఒక స్వామివారి దగ్గర ఒక సిబ్బంది లెక్క ఇప్పుడు సిబ్బంది ప్లస్ వంశపారంపర్యం ఉంది మనకు. వంశపారంపర్యం అంటే ఏంటండి? నా తదనంతరం మా అబ్బాయి చేసుకున్నాడుగా, మా ఫ్యామిలీ నుంచి. అంటే భగవంతుడు ఎవరైతే వరం ఇచ్చారు సర్వ యాదవ్, ఆ కుటుంబం నుంచి మేము వస్తున్నాం. కాబట్టి ఆ కుటుంబ కీకులకే మొదటి దర్శనం అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే చేస్తున్నాం. మీరు ఎన్ని తరాలు బట్టి చేస్తున్నారు మీకు గుర్తుండగాను? నాకు తెలిసి ఇప్పుడు 5వ తరం మాది. అంతకుముందంతా రికార్డ్స్ రాసి పెట్టలేదు. దాదాపు 2000 years నుంచి చేస్తున్నాం. భగవంతుడు వచ్చినప్పటి నుంచి, పుట్టలో నుంచి భగవంతుడు లేపిందే శ్రీమాన్ సన్నిధి సర్వ యాదవ్ మొట్టమొదట. ఆయన ప్రపంచానికి స్వామిని అందరినీ పరిచయం చేశాడు. ఎవరండి ఆయన? మా ముత్తాత. మీ ముత్తాత మొదట స్వామిని కొట్టి వరం పొందాడు. భూలోకం నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆకలితో పుట్టలో దాగుంటే ఆవును కొట్టపోతే స్వామికి తగులుతుంది. తల్లి రక్తం అంతా కారితే అట్టే పడిపోతాడు ఆయన. ఆవులు మేపుతూ ఉంటే పడిపోతాడు. అట్లే ఇంకా వాళ్ళ భార్య పిల్లలు వచ్చి వేడుకుంటే అప్పుడు స్వామి చెప్తాడు, నేను భగవంతుడు అవతరించినప్పుడు కలియుగంత వరకు నీ కుటుంబ సంతతికే నా మొదటి దర్శనం అని చెప్పి పరమిస్తాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమే కంటిన్యూ వస్తున్నాం. కొట్టారు కదా, కొడితే వరం ఎలా ఇస్తారు? భగవంతుడు ఇచ్చారు ఆ మాదిరి. కొట్టినా కూడా భగవంతుడు కొట్టారు కదా, కొట్టినా కూడా కొట్టిన కాబట్టి ఆయన మనకు వరం ఇచ్చాడు. ఆయన కొట్టబట్టే వరం వచ్చాడు. ఆయన ఏమన్నా అంటే వరం ఇస్తారంట. అది ఆ టైంలో దొరికింది మాకు అదృష్టం. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.
ఇప్పుడు ఈ గోవులన్నీ అక్కడికి వచ్చి ఆ పుట్ట దగ్గర పాలు వదిలేయడం అనే కార్యక్రమం ఉండేదండి, మీకు తెలుసా అది? ఉంది. అది వచ్చి భూలోకానికి వచ్చినప్పుడు ఆకలితో ఉంటే స్వామి లక్ష్మీదేవి వేడుకుంటే అప్పుడు బ్రహ్మ విష్ణు వాళ్ళు వచ్చి ఆవు దూడ రూపంలో వస్తారు. ఈ లక్ష్మీదేవి వచ్చి వాళ్ళతో ఇది ఉంటుంది, మందలతో పాటు ఉంటుంది. అప్పుడు ఈ ఆవులు తీసుకొని చోళరాజుకి ఇస్తారు. ఈ ఆవుల్ని, ఈ ఆవు దోడిని ఇదేమో శివుడు మహావిష్ణువు ఇచ్చినప్పుడు చోళరాజు ఈ పశువులు కాపరి సరభై అన్నా కదా, ఈ మందలతో పాటు ఇరువురు తీసుకెళ్ళని చెప్పి రోజు తీసుకొని వస్తాడు. ఒకరోజు చోళరాజు భార్య రాణి అడుగుతారు, ఒకరోజు కొత్త ఆవు వచ్చింది కదా దాని పాలు ఇవ్వగాలని. పాలు తీస్తే పాలు రావు, అందుకని చోళరాజు మందులు ఇస్తాడు పశువులు కాపరి, అదే సరభై యాదవ్ అని. మందులు ఇచ్చినప్పుడు ఈయన ఫాలో అవుతాడు పాలని ఏమవుతున్నాయని. అది ఆటోమేటిక్గా పుట్ట దగ్గరికి వచ్చి పాలు అదే ఇస్తూ ఉంటుంది. సరే ఎందుకు ఇస్తుందని చెప్పి ఈయన ఆవుని కొట్టబోతాడు. ఆవు పక్కకి వెళ్తాను, స్వామి పైకి లేస్తాడు. అప్పుడు ఆయన దెబ్బ తగులుతుంది. ఆ రక్తం కలిగి అయ్యో స్వామికి తప్పు చేశానని చెప్పి అట్లే పడిపోతాడు. పడిపోయి చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ భార్య పిల్లలు వచ్చి వేడుకుంటే అప్పుడు వరమిస్తాడు. అది నా దర్శనం మొదట మీకే. ఈ గోవిందనామాలకి ఈ గోవుకి ఏమైనా సంబంధం ఉందా స్వామి? అదేం లేవు, సంబంధం ఏం లేదు. కొన్ని విషయాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది హరిదాసులు వాళ్ళు గోవుని గోవింద 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 స్వామి తీసుకో గోవు అని అంటారు. అదేం లేదు, మామూలుగానే గోవిందనామాలు, గోవిందనామాలు మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ మిరాసి వ్యవస్థ ఉన్నప్పుడు మీకు బాగుండేదా? ఇప్పుడున్నటువంటి జీతాల వ్యవస్థ బాగుందా? మాకైతే జీతాలు వ్యవస్థ బాగుంది. మిరాసి వస్తే మనకి భీము అనేది ఆదాయం ఏమి ఉండదు. అంటే అప్పట్లో అంటే సరిపోతా ఉండింది. ఈ కాలంలో మనం చేయాలంటే కష్టం. మిరాసి ఉంటే చేయలేదు. ఇప్పుడు ఈ కాలంలో చేయలేము. ఆ కాలంలో అయితే సరిపోతా ఉండింది. ఈ కాలంలో కష్టం. అంటే అప్పుడు అంటే ఇప్పుడు సహస్రాభిషేకం ఉండింది బుధవారం స్వామికి. అప్పుడు ఎన్ని అభిషేకము ఉంటే అన్ని వడ్లు వచ్చేది. వడ్లు మన ఇంటికి ఒక 10 మూటల అట్లా వారానికి. ఇవన్నీ అమ్ముతాను. ఇప్పుడు ఇవన్నీ సేవలన్నీ తీసేశారు. ఆ అభిషేకం అవన్నీ లేదు ఇప్పుడు. కాబట్టి ఆదాయం దాంతో రాదు. అందుకని మేము మాకు ఎంప్లాయీ ఓకే అని చెప్పి మేము ఎంప్లాయ్ చేసుకొస్తున్నాం. మరి మీ వంశస్థుల్లో మీరు బయటకు వచ్చి ఏదైనా కుటుంబ వ్యవహారాలు పని మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ స్వామికి మొదలు వెళ్ళేవాళ్ళు ఎవరు ఉంటారు? మళ్ళీ మీకు ఇద్దరికి ఇస్తారా ఏంటి అది? ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఇంకో ఇద్దరికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరికి హెల్త్ సరిలేదండి. నాకు అన్నకి ఇంకొక మనిషి లేదు. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఫైలు. ఆల్రెడీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టున్నాం. దేనికి ఏమని? ఇంకొక ఇద్దరికి మా కుటుంబం నుంచి ఇంకో ఇద్దరికి ఇస్తే మేము ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు నేను ఇట్లా వచ్చేసాను. కంటిన్యూగా అన్నే చేయాలి డ్యూటీ. నైట్ అంతా మేల్కొండాల. నిన్న చేస్తాడు, ఇంక ఈ రోజు అన్నే చేస్తాడు. మళ్ళీ రేపు నేను పోతే రేపు ఆయనే చేయాలి, నిద్ర ఉండదు. నేను వెళ్తే ఆయనకి రిలీఫ్ ఉంటుంది. అట్లా ఒకవేళ మా ఇద్దరికి హెల్త్ సరిలేదంటే ఇంకొకటి ఉంటే మాకు కొద్దిగా రిలీఫ్ ఉంటుందని ఇంకొక ఇద్దరికి రిక్వెస్ట్ పెట్టున్నాం. ఇంతకుముందు నాన్నగారు ఉన్నప్పుడు ముగ్గురు చేస్తా ఉన్నారు. నాన్న, అన్న, మా బదలాని కొడుకు. నాన్నగారు చనిపోయినాక ఇద్దరే అయినారు. రీసెంట్గా 2021 అన్నగారు స్ట్రోక్ వచ్చి చనిపోయినారు. వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి అని చెప్పి మళ్ళీ నాకు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన అన్నకు అబ్బాయికిను రమేష్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కొడుకు ట్రై చేస్తున్నాం. మా అబ్బాయి చిన్న అబ్బాయి కాబట్టి వాడికి ఇంకా టైం ఉంది, ఏజ్ ఉంది. ఇప్పుడు మీరు ఈ పోస్ట్లో పొందాలంటే మీకు ఏదైనా చదువుకోవాలని కానీ ఈ రకమైన క్వాలిఫికేషన్ కానీ మాకేం లేదు. క్వాలిఫికేషన్ మాకు వాళ్ళు టీటీలో రాసింది 7th క్లాస్ రాశారు. అప్పుడు మాకు మిరాజ్ రద్దు అయినప్పుడు 7th క్లాస్ అని పెట్టాడు అంతే. 7వ తరగతి పాస్ అవ్వాలి. అది పాస్ అయిన వాళ్ళకి వంశస్థులు సూట్ అవుతుంది. అంటే వేదం కానీ అవన్నీ మనకి లేదు. అవన్నీ అర్చకులకి వాళ్ళకి మాత్రమే. వాళ్ళకైతే ఎగ్జామ్ అన్ని పెడతారు, అన్ని చేస్తారు. ఇది మనకి గోశాల నడుపుతూ ఉంటారు కదా, గోశాల మీద అసలు మీదే కదా అది? గోశాలన్నా గోవుల యొక్క ఇది ఒకప్పుడు గోశాల మనమే మెయింటైన్ చేస్తున్నాము. మనం కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు మౌంట్ మఠానికి అప్పగించాం. ఇప్పుడు పొద్దున్న పాలు తెస్తారు కదా, ఆ పాలు వచ్చి ఆ మౌంట్ మఠం నుంచే వస్తుంది. అది ఒకప్పుడు మేము ఇంటికాడ నుంచి తీసుకొని పోతున్నాం. ఒకప్పట్లో ఒక 50-60 ఏళ్ళ ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మనం అట్లా మౌంట్ మఠంకి ఇచ్చేసాం.
ఇప్పుడు టీటీడీ నిర్ణయిస్తుందా, అది గౌతమ మఠం నిర్ణయిస్తుందండి? అది మౌంట్ మఠం నుంచే వస్తుంది. టీటీడీకి సపరేట్ గోశాలు ఉన్నాయి. టీటీడీకి వచ్చే పాలన్నీ అక్కడి నుంచే వస్తుంది. ఇది పొద్దున నైవేద్య పాలు మాత్రం మౌంట్ మఠం నుంచి వస్తారు. చెమ్ము అట్లా పిండుకొని వస్తారు. మాది కాబట్టి మీ నుంచి పాలు కూడా మీవే? మావే. మొదటి ఆట కూడా గొల్లహారతి, గొల్లహారతి అని చెప్పే ఇస్తారు. అవును. హారతికి పాలకి ఏంటండి లింక్ ఏంటి? హారతికి ఆకు అక్క తీసుకువస్తారు కదా, ఈ మా హారతి కాబట్టి గొల్ల హారతి అని చెప్పి మాకు ఇస్తారు. అది ఆ పచ్చిపాలు పిండుకొని వస్తారు వాళ్ళు మందు మఠం నుంచి. అది ఒకప్పుడు మన ఇంటికాడ నుంచి వెళ్తా ఉన్నాయి. కొంచెం పూర్వకాలం ఇంకా ఆర్థిక ఇబ్బంది వల్ల దాన్ని మందు మఠంకి మనం అప్పగించేసాం. సో ఏదైనా మీ తరఫున వాళ్ళు మీ తరఫున తీసుకొచ్చి పాలు అక్కడ తీసుకొచ్చి ఇస్తారు. దాంతో ఏంటంటే మొదట అభిషేకం చేస్తారా? అభిషేకం కాదు, హారతి నైవేద్యం పెడతారు. పాలని అభిషేకం చేసి శుక్రవారం ఒకటే. అది వచ్చి టీటీడీ దాని నుంచి వస్తాయి పాలంతా. దాని నుంచి వస్తాయి. టీటీడీ గోసాలు ఉంది కదా, టీటీడీ నుంచి వస్తాయి అవన్నీ. ఇప్పుడు కేవలం మీకు ఒక జీతం తప్ప వేరే ఇందులో షేర్లు కానీ ఉండిలో కానీ అలాంటివి ఏమి లేవు. అది మిరాసు ఉన్నప్పుడు, ఇప్పుడు శాలరీ వచ్చినప్పుడు అవన్నీ రద్దు అయిపోయినాయి. ఇప్పుడు శాలరీనే ఇస్తాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు మీ ఇద్దరికి ఇస్తారండి? ఇద్దరికి ఇస్తారు. అన్నకు వచ్చి దాదాపు 75-80 వస్తుంది. ఆయనకి సీనియర్ అట్టి ఉంది కాబట్టి నేను చేసి 3 years అయింది. నాకు 30,000, 32, 33 వస్తుంది. ఎలా మరి సరిపోతాయి అక్కడ? ఇప్పుడు అది కూడా రిక్వెస్ట్ పెట్టున్నాం. 4th grade గా ట్రీట్ చేస్తున్నాను మమ్మల్ని. సన్నిధి గొల్ల ఒకటే, మిగతా అర్చకులు అందరికీ బాగా గ్రేడ్లు ఉన్నాయి వాళ్ళకి. సూపరింటెండెంట్ క్యాడరు, ఏఈఓ క్యాడరు, డిప్యూఓ క్యాడర్ ఉంది. ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. డిప్యూఓ ఇచ్చేసి మాకు ఫస్ట్ ప్రధాన గొల్లగా చేసి, ఒకరి ముఖ్యాలకు గొల్ల చేసి, మిగతా వాళ్ళకి గొల్ల చేసి, సూపరింటెండెంట్ క్యాడరు, ఏఈఓ క్యాడరు, డిప్యూఓ క్యాడర్ అని రిక్వెస్ట్ పెట్టున్నా గవర్నమెంట్కి. కరెక్ట్ అంటారా? ఇది ప్రధాన దర్శనం మీకు స్వామి ప్రధాన అర్చకులు ఉన్నారు. 4 families ఉన్నారు. 4 families నుంచి 32 మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పిల్లలంతా. మేము ఉండేది 2 కుటుంబాలే. కానీ 2 కుటుంబాల నుంచి కానీ 4 ఉండాలా. సమాన్యాయం జరగట్లేదంటారా? అర్చకులు 4 ఫ్యామిలీ నుంచి 4 ప్రధాన అర్చకులు, 4 ముఖ్య అర్చకులు. ప్రధాన అర్చకులు డిప్యూఓ క్యాడరు, ముఖ్య అర్చకులకి ఏఓ క్యాడరు, మామూలుగా అర్చకులు సూపరింటెండెంట్ క్యాడర్ ఇచ్చున్నారు. ఆ విధంగా మామూలుగా 3 డివైడ్ చేయమని అడుగుతున్నాం. మేము కూడా అడుగుతున్నాం. మేము రిక్వెస్ట్ పెట్టాం గవర్నమెంట్కి. ప్రాసెస్ లో ఉంది, పాజిటివ్ గానే ఉన్నారు, చేస్తామంటున్నారు. వెయిట్ చేస్తున్నాం. అది వస్తే మీకు హోదా పెరుగుతుంది? హోదా పెరుగుతుంది కొంచెం. అంటే మీకు వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి టీటీడీ? వెహికల్స్ ఏం లేదు. వాళ్ళకి అర్చకులకి డిప్యూఓ క్యాడర్ కాబట్టి డిప్యూఓకి మామూలు వెహికల్స్ ఉంటాయి. మాకు డిప్యూఓ క్యాడర్ ఇస్తే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే చేస్తారు. డిప్యూఓకి ఏమేమి ఉన్నాయి అన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చిన సెలవు పెట్టాల్సిందే? సెలవు పెట్టాల్సిందే. అఫీషియల్ గా సెలవు పెట్టి రావాల్సిందే. ఈ కార్యక్రమం ఎక్కడ వచ్చినా మనం లీవ్ లెటర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ లీవ్ లెటర్ ఇవ్వాల్సిందే. మామూలుగా ఎలా సిబ్బంది జరుగుతుందో అదే మీకు కూడా జరుగుతుంది. కాకపోతే సిబ్బంది అంటే మామూలుగా బయోమెట్రిక్ ఎట్లా నుంచి వస్తారు, మనం మహాదారు నుంచే వస్తాం. మొదటి నుంచి మనకి మహాదారు నుంచి ఎంట్రీ. మీరు బయోమెట్రిక్ వేయగలరు, డైరెక్ట్ గా వచ్చేసేది. మన ప్రశ్నించరు, గౌరవం అయితే బాగానే ఇస్తారు మనకి. క్యాడర్ తక్కువ అయినా గౌరవం బాగుంటుంది టెంపుల్లో. క్యాడర్ తక్కువ అంది. ఈ క్యాడర్ తక్కువ మూలంగా ఇబ్బంది ఏం పడతారా మీరు? ఇబ్బంది మనకి ఏమి ఇబ్బంది పెట్టరు. శాలరీ తక్కువనే అంతే. కొద్దిగా మనం ఇల్లు గడవడానికి కొంచెం క్యాడర్ పెరిగితే జీతం పెరుగుతుందని మనం రిక్వెస్ట్ పెట్టినాం ఇప్పుడు గవర్నమెంట్ కూడా. మిరాసి వ్యవస్థ కన్నా తక్కువ వస్తుందంటారు ఇప్పుడు? కొంచెం తక్కువే. అప్పుడు పోలిస్తే ఇప్పుడు తక్కువే. మిరాసి వ్యవస్థలో ఎక్కువ వచ్చేది. అప్పుడు వడ్లు బియ్యము అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అవేమి ఏం లేవు. అంటే అభిషేకాలు లేవు ఇప్పుడు కాబట్టి చేయడం లేదు. బుధవారం చేసేవాళ్ళు, ఇప్పుడు సంవత్సరానికి ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు సంవత్సరానికి ఒకటి చేస్తే ఒక 50 కేజీలు అంత వస్తుంది వడ్లు అంతే సంవత్సరానికి. అంతకుముందు వారానికి 10 వచ్చేది, 10-20 అట్లా వస్తున్నాయి. ఇప్పుడు కాగడాతో మొదలు పెడతారండి. మీరు కాగడ ఎక్కడ వెలిగిస్తారండి? కాగడా మీరు సాయంత్రం పూట అర్చక వెలిగించుకుంటాను. 5:30కి పోయినప్పుడు వెలిగించుకొని లోపల వెళ్తే మళ్ళీ అదే ఆ కాగడాతో మళ్ళీ జింగారి మఠంకి పోయి ఏకాంగిని తీసుకురావాలి. జింగారి స్వామిని నైట్ వచ్చి ఆడ పెట్టేస్తాను. పొద్దున వచ్చి సుప్రభాతం అప్పుడు అక్కడే ఉంటుంది కాకడ. జై విజిల్ దగ్గర కర్పూరం పెట్టి అక్కడ వెలిగించుకుంటా, లోపల పోవాలి కాబట్టి. ఈ కాకడ ఎందుకు వచ్చిందంటే పూర్వం తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు అర్చకులు. కింద నుంచి పైన ఊరు ఉండేది కాదు, అడవి ప్రాంతం. అప్పుడు జనాలు కూడా ఉండేది కాదు. కింద నుంచి కాగడ వెలిగించుకొని పైకి వచ్చేది మేము. అక్కడ అడవి మృగాలన్నీ ఉంటాయని వాళ్ళు తీసుకొచ్చి డ్యూటీ పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి ఆ వెలుగులు తీసుకొచ్చేది. అదే ఆనవాయితీ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా వెలుగున్నా జనాలు ఉన్నా మేము తీసుకెళ్తాం కాకడ పట్టుకొని. అది అట్లా వచ్చింది. కింద నుంచి తీసుకొస్తాం. అది తిరుపతి నుంచే శ్రీనివాస మంగాపురం ఉంది కదా, ఆ రూట్లో వచ్చేది నడిచి.
స్వామి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రథమ దర్శనం మీకని స్వామి మీకు అనుమతి ఇచ్చారు. ఆయన యొక్క భక్తితో మీరు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఒకళ్ళే లెక్క పెడతారు. ఇవాళ పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అక్కడ మీరు అక్కడ చేశారు కాబట్టి మీకు ఆ కుటుంబీకులకు ఇచ్చారు. ద్వారకాధిములని ఇంకా చాలా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ రాష్ట్రంలో పాపులర్గా కూడా ఉన్నాయి. ప్రతి చోట మీరు ఈ గొల్ల సన్నిధే మొదటి దర్శనం ఇవ్వాలి అని ఎప్పుడైనా అడిగే అవకాశం వచ్చిందా? అడిగారా? ప్రపోజల్ ఉంది. యాదవ్ సంఘాలంతా అడుగుంటారు. ప్రతి ఆలయంలో యాదవ్లే తీయాలని తొలి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టున్నారు. దానికి ఏమి ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఎక్కడైనా స్వామి ఒకటే కదా, క్షేత్రం తప్ప ఎక్కడైనా ఒకటే కదా అడగడానికి. ఇక్కడే అదే అడుగున్నారు. అది కూడా ప్రతి దీంట్లో కూడా యాదవ్లే తీయాలా, ప్రతి గుడి కూడా. అది గవర్నమెంట్ లో అడిగారని మీరు? గవర్నమెంట్ మేము అడగలేదు, మా యాదవ్ సంఘం వాళ్ళు అడిగారు. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. మీకు ఎలా ఉంటుందండి ఇప్పుడు మీ కుటుంబంలో ఈ రకంగా చేయడం మూలంగా నియమ నిబంధనలు పాటించడం? స్వామి దగ్గర మొదట వెళ్తున్నారు కాబట్టి ఈ రకమైన నియమ నిబంధనలు, ఆహార నియమ నిబంధనలు కానివ్వండి, కుటుంబ నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఎలా అని అంటే నాన్ వెజ్ తినకుండా పోవడం, తినే మాయాల అసలు తినడానికి లేదు. నిష్టగా పోవాలి స్వామి దగ్గరికి. తలస్నానం చేసి పొద్దున తిరునామం ధరించి మంచి బట్టలు వేసుకో, పంచి కట్టుకొని పోవాలా. ఇవన్నీ నియమాలన్నీ ఉంటాయి. ఏదో అర్చుకో స్వాములు ఏదైతే నియమాలు పడిస్తే మేము అది పాటిస్తాం. జంజం ఒకటి మాకు ఉండదు అంతే. ఇంతవరకు మీరు పాటిస్తాం, మీరు పాటిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏ గవర్నమెంట్ అయినా ఒకలానా టీటీడీ పట్ల ఉంటుందా? డిఫరెంట్గా గతంలో కొన్ని గవర్నమెంట్ నడిచాయి, అప్పుడు విధానాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న గవర్నమెంట్ విధానాలు ఉన్నాయి? గవర్నమెంట్ అందరూ ఏ ఊరు వచ్చినా ఒకటే టీటీడీకి అయితే సమానం జరుగుతుంది అని, దానికి ఇబ్బంది ఏం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా బాగానే చూస్తారు. దేవుడి జోలికి ఎవరు రారు మాక్సిమం. మరి దేవుడి జోలికి రావాలంటే మొన్న తిరుపతి లడ్డు మీద నెయ్యి కల్తీ జరిగిందో వచ్చింది ఏంటంటే అది వాళ్ళు చూసుకుంటారు. అంతా కల్తీ అనేది భగవంతుడికి కల్తీ చేసినా అంటే భగవంతుడికి తెలుస్తుంది. అది అంటే మీరు ఒరిజినల్ కాదా అని మీరు చెప్పగలిగేటువంటి శక్తి మీ దగ్గర ఉన్నదంటారా? లేదు, మాకేం టేస్ట్ అనిపిస్తుంది, ఒకే టేస్ట్ అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా అప్పుడు కూడా అలాగే అనిపించింది? అట్లే ఉండింది అప్పుడు కూడా. అంటే ఈ కల్తీ అనేది అపవాదం అంటారా? అది వాళ్ళు చూసుకోవాలి గవర్నమెంట్. అది ఇప్పుడు మీకు ఆ గోవుల యొక్క వాసన కానివ్వండి, ఆ గో యొక్క పాలు కానివ్వండి, ఆ గో యొక్క నెయ్యి, ఇవన్నీ కూడా టేస్ట్ అయితే మారలేదు. కాకపోతే లడ్డు ఎక్కువ రోజులు ఉండకుండా ఉండేది అంతే. టేస్ట్ అయితే ఒకటేగా ఉంది కానీ ఎక్కువ రోజు నిలువ ఉండకుండా ఉండేది. ఎందుకని అది మనకు తెలియదు. అది ఎక్కడ కలిసి అయిందో తెలియదు మనకి. ఇప్పుడు 10 రోజులు 20 రోజులు పెట్టిన లడ్డు బాగుండేది. ఈ మధ్యకాలం కొన్ని రోజులు అయితే మన ఒక 1 వీక్కి కొద్దిగా ఇదైపోయేది. అది ఫంగస్ ఫామ్ అవుతా వచ్చేది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మార్పు వచ్చింది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కూడా మారుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తారు స్వామి మొత్తం ఆయనకి? చాలా చేస్తారు. దాదాపు 18 నుంచి ఉంటుంది. 18 రకాలు ఉంటాయి ప్రతిరోజు అంటే స్పెషల్ ఉన్నప్పుడు అన్ని చేస్తారు. ప్రతిరోజు చక్కెర పొంగలు, పులిహోర బేస్తారని చేస్తారు. ఆయనకి పరుస్తారు. పెరుగున్నము ఇవన్నీ చేస్తారు. ఇంకా బ్రహ్మోత్సవం టైంలో ఉంటే నైట్ ఇవి ఉంటాయి, షేరా అన్నం చేస్తారు. ఈ షేరా అనేది ప్రతిరోజు చేస్తారు. రవ్వతో బెల్లం అంతా చేసి, లడ్డు కూడా ఇంకా ఇవన్నీ మామూలు అప్పాలు అవన్నీ చేస్తారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది. బేస్తారు అయితే ఇది పులిహోర పెడతారు. పులిహోర పోసి మొత్తం అన్ని దాని మీద చేస్తారు. మీరు ఇందాక అన్నారు కదా జిలేబీ బేస్తారు వస్తుంది. తిరుపాల సేవని. అప్పాలు ఎప్పుడు చేస్తారండి? అప్పాలు రోజు కళ్యాణోత్సవం రోజు వస్తాయి. అప్పాలు, వరలు, లడ్లు ఇవన్నీ కామన్ రోజు ఉంటాయి. అన్ని కామన్ గానే ఉంటాయి. కానీ బయట ఎక్కువ దొరికేది వడ, లడ్డు. అప్పాలు కళ్యాణోత్సవం వాళ్ళకి ఇస్తారు. అంటే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, నేను వెళ్ళొచ్చు. కుటుంబ సభ్యులు రాలేరు, వాళ్ళు బ్రేక్ దర్శనానికి రావచ్చు. మా మిస్సెస్ కానీ పాప కానీ బాబు కానీ. మళ్ళీ అక్కలు బాగా వచ్చేదానికి లేదు. వాళ్ళు రావాలంటే నేను లెటర్ పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు లెటర్ తీసుకొని రెఫరెన్స్ పెట్టిస్తే వాళ్ళు వస్తారు. మా వైఫ్ పిల్లలు మాత్రం కార్డు ఇస్తారు కాబట్టి ఐడి కార్డులో VIP బ్రేక్లో వచ్చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైనా కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, బ్రేక్లో వెళ్ళిపోతారు.
మీరు ఎవరికైనా రికమెండ్ చేసే అవకాశం లేదు. నేనే కాదు, ఎవరు ఇచ్చేదాం లేదు, అర్చకులకు కూడా లేదు ఆ ఫెసిలిటీ, అంతా తీసేశారు. ఎందుకనండి? అంటే ఇప్పుడు ఒక తప్పు చేస్తారు, ఇప్పుడు అమ్ముతారు టికెట్లు ఒకరు, దానివల్ల అందరికీ స్పాయిల్ అయిపోతుంది, అందరికి తీసేస్తారు. కొంతమంది ఎంప్లాయీస్ అమ్ముకుంటారు టికెట్స్ 300 3,000 అమ్ముతారు, వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, అందుకు ఎందుకు ఇచ్చారని చెప్పి వాళ్ళ అందరికీ తీసేస్తారు. మీ కుటుంబీకులు కూడా మీరంటే చాలా ఇది ఉంటుంది, ఆదరణ ఉంటుంది, మీతో వస్తే మంచి స్వామి దర్శనం జరుగుతుంది అనుకుంటారు. మీరు సుప్రభాతం టైంకి వస్తే మేము కొంచెం రిక్వెస్ట్ చేసి నిలబెట్టిస్తాం. ఆ ఫెసిలిటీ ఉంది, ఆఫీసర్కి చెప్తే ఒక 2 నిమిషాల్లో మనకి నిలబెట్టిస్తారు. ఎంత సేపు ఉంటుందండి సుప్రభాతం? టికెట్స్ని బట్టి. ఇప్పుడు కాదు టైం ఎంతసేపు చేస్తారు? చాలా అదే దర్శనం ఒకటే. సుప్రభాతం అయితే 25 నిమిషాలు జరుగుతుంది లోపల. అప్పుడు తలుపులని లోపల ఎవరు ఉండరు, అర్చకులు, నేను, జయంగారు ముగ్గురే ఉంటాం లోపల సుప్రభాతం లోపల. మరి సేవ కొనుక్కున్న వాడు అక్కడ ఉంటారు, బయట జై విజయ్ దగ్గర నిలబడుకో ఉంటారు. జై విజయ్ దగ్గర నిలబడుకొని ఉంటారు. వేద పారాయణ అక్కడే ఉంటారు, అన్నమయ్యలు అక్కడే ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. 25 నిమిషాలు సుప్రభాతం అయిపోతే నేను తలుపు తీసి తెర తీస్తాను, అప్పుడు ఇంకా లోపలికి వస్తారు. సుప్రభాతం అయిపోయిన తర్వాత ఎన్నింటికంటే మొదలు సుప్రభాతం? 3కి స్టార్ట్ అవుతుంది. 3 గంటలకి 3 గంటలకి 3 గంటల నుంచి 3:25 వరకు సుప్రభాతం చెప్తుంది. అంటే ఇప్పుడు ఈవో టీటీడీ చైర్మన్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు? రావచ్చు, వస్తారు. ఏకాంత సేవకు వస్తారు. ఏకాంత సేవ అంటే ఏంటంటే నైట్ పౌర్ణమి సేవ, స్వామిని కొనుక్కోబెడతారు. అది నైట్ రష్ని బట్టి, ఒకరోజు 12:30 జరుగుతుంది, ఒకరోజు 1 జరుగుతుంది, ఒకరోజు 2 జరుగుతుంది, ఒకరోజు 2:30 కూడా అవుతుంది. మన ఏకాంత ఎప్పుడైనా సుప్రభాతం 3 o'clock కంపల్సరీ చేయాలి. అది ½ an hour రెస్ట్ అయినా 1 hour రెస్ట్ అయినా తీసేయాలి తలుపులు. 3 గంటలకి ఎగ్జాక్ట్ సుప్రభాతం 3 గంటలకి స్టార్ట్ అవ్వాలి. ఎన్నింటి కడతారండి సహజంగా గుడి? అది రష్ని బట్టి, క్రౌడ్ని బట్టి. జనాలు వస్తానే ఉంటే ఇంక ఒక రోజు 2 కూడా అవుతుంది. 2 కట్టి 3కి ఓపెన్ చేస్తాం. ఒకవేళ 2:30 కడితే 3కి ఓపెన్ చేయడమే. మీరు 1 గంట నుంచి మీరు రెడీగా ఉండాలి. మేము 1 గంటకి వెళ్ళిపోతాం టెంపుల్కి. 1 గంటకి వెళ్ళిపోయి ఏకాంతం సుప్రభాతంతో మా చూసుకొని ఒకేసారి 4కి వస్తాం, 4:30కి ఇంటికి. ఇవన్నీ చూసుకొని వచ్చి 4కి వచ్చి కొనుక్కొని మళ్ళీ 8కి లేచి 8కి పొద్దున్న లేచి స్నానం చేసి మళ్ళీ 9 గంటలకు వెళ్ళాలి. 9 గంటలకు వెళ్ళి మళ్ళీ అర్చకులను వదిలేసి ఆరతి తీసుకొని వచ్చేస్తాం. ఆరతి మన పోయినప్పుడు ఆరతి ఇస్తారు. మరి లడ్డు ప్రసాదాలు వడ అన్నీ మీకు ఇస్తారండి? మీరు కూడా కొనుక్కోవడమే, మనకేం ఫీల్ ఏం లేదు, కొనుక్కోవడమే. కార్డు చూపిస్తే మనకి వడ ఇస్తారు, 2 వడలు, 10 లడ్లు ఇస్తారు మంత్లీ, 20 రూపీస్. అది మాత్రం సబ్సిడీ కింద 20 రూపీస్. ఓకే, మంత్లీ 10 ఇస్తారు, 20 రూపీస్ లడ్డు. పబ్లిక్ మామూలుగా 50 రూపీస్. మనకి 10 కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం 50 పెట్టి కొనాల్సిందే అంతే. అంటే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా ఒకటే ఇది అని ఏమీ అదేం లేదు, అంతా అందరూ భక్తులు, అందరూ ఒకటే, భక్తులతో పాటు అందరూ. అదే కరెక్ట్ అంటారా? ధర్మం అది, ధర్మం అది, అంతే కదా, ఎవరైనా ఒకటే. కానీ ఇదొరటి కన్నా ఈ మధ్యలో కానివ్వండి, గతంలో ఇలా మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ టిక్కెట్లు బయటికి అమ్మటం చేయటం, బ్లాక్లో మేము పంపిస్తాం, దళారీ వ్యవస్థ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు విజిలెన్స్ వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. మీ వంశం ఇప్పుడు మీకు తెలిసి ఉండగా 5 తరాల నుంచి? 5 తరాలు. నేను, మా నాన్న, వాళ్ళ నాన్న నుంచి మాకు తెలుసు. వాళ్ళ ఫోటోలన్నీ ఉంటాయండి? నాన్నగారికి ఉంది, పెదనాన్నది ఉంది, వాళ్ళ నాన్నగారిది లేదు. ఇంక తర్వాత వాళ్ళ నాన్నగారు మళ్ళీ మా నాన్నగారు గోవిందారి, ఆయన బోర్డు మెంబర్గా 1935లో చేశారు. టీటీడీకి బోర్డు మెంబర్గా 1935లో. అది ఉంది మన దగ్గర జీవో, అది కూడా పెట్టి మాకు అవకాశం ఇంటి బోర్డులో అని అడుగుతున్నాం. బోర్డు నెంబర్ కావాలంటే అప్పట్లో ఉంది. ఎక్సెప్షన్ నెంబర్ సన్నిధి గొల్ల కుటుంబం నుంచి ఒకళ్ళు ఉండాలి, అర్చకుల నుంచి ఒకళ్ళు ఉంటారు, అర్చకుల నుంచి ఒకరు, సన్నిధి గొల్ల నుంచి, జింగారు నుంచి ఒకరు, జింగారు వ్యవస్థ నుంచి 3 ఉన్నారు అప్పట్లో 1935 ముందు. తర్వాత మిమ్మల్ని బోర్డు నుంచి తొలగించారు. అందరిని తొలగించేసి ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, గవర్నమెంట్ టీడీడీ తీసుకున్న తర్వాత ఇంకా అంతా ఆటోమేటిక్ వాళ్ళు చేస్తా వచ్చారు. ఇప్పుడు అర్చక వ్యవస్థ నుంచి ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నట్టు ఆగమ శాస్త్ర అడ్వైజర్, ఆగమ శాస్త్రం ఉంటారు. ఆగమ శాస్త్రం నుంచి బోర్డు నెంబర్గా ఉంటారు. ఆగమ శాస్త్రం నుంచి ఉన్నారు అర్చకులు. సన్నిధి గోళం నుంచి లేదు. వాళ్ళు ఇంకొక దాని నుంచి ఉన్నారన్నారు ఇందాక 3. అది ఇచ్చి బోర్డు, టీటీడీ బోర్డు నుంచే మీ నుంచి, మీ అర్చకుల నుంచి జింగారు. ఇప్పుడు జయంగా నుంచి ఉన్నారండి? లేదు, ఒక బోర్డులో అయితే ఎవరు లేదు. ఆగమ శాస్త్రం మాత్రం అర్చకులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆగమ శాస్త్రం అంతా నేర్చుకుంటారు కాబట్టి ఎట్లా చేయాలి ఏమనేది వాళ్ళు ఒకరు పెట్టుంటారు వాళ్ళని.
ఇది బోర్డుకి మీద ఇంకా అడుగుతున్నాం ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడు ఉండింది కదా, అప్పుడు ఏది జరగాలన్నా ఈ ముగ్గురు డెసిషన్ తీసుకుంటే జరిగేది. అప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేదు టెంపుల్స్కి. ఓకే, తర్వాత కదా గవర్నమెంట్ ఫామ్ అయింది, తీసుకునింది. అప్పటి నుంచి బోర్డు ఫామ్ అయినాయి. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. స్వామిని ఉదయం మీరు చూడగానే ఎలా ఉంటుందండి అసలు? మొదటి తలుపులు వేసి మళ్ళీ ఆయన పడుకుని బయటకు వచ్చాక ఎలా ఉంటుంది అసలు? చూడగానే కట్టలు మనకి అసలు ఏం గుర్తుండదు. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. బయటికి రాగానే మర్చిపోతాం ఆయన్ని. మనం మళ్ళీ వెంటనే మర్చిపోతాం. మరి మనం ఏం చూసాము అనేది మర్చిపోతాం. ప్రతిరోజు అట్లా జరుగుతుంది. అంతే. మీరు వెళ్ళి ఆయన అడగాలని ఏం అడగలేదు, అన్ని ఏం గుర్తురావు. ఆయన చూస్తా నిలబడి పడుస్తాను అట్లే లోపల. ఆయన చూసినప్పుడు వాళ్ళ నుంచి పై వరకు చూస్తే దండం పెట్టుకొని అట్లే ఉండిపోతారు లోపల. అలంకరణగా ఉండదు కదండి అప్పుడు, మామూలుగానే ఉంటారు. మామూలుగానే ఉంటారు. నగలన్నీ ఉంటాయి, నగలు ఉంటాయి, ఆ పూలన్నీ తీస్తారు. నగలు వచ్చి శుక్రవారం రోజు బేస్తాం రోజు తీస్తారు. శుక్రవారం రోజు నగలు ఉండవు, ఒక్క మిగతా రోజులన్నీ నగలు ఉంటాయి. ఇప్పుడు మొదటిసారి నివేదన పెట్టే మీరు ఇందాక చెప్పారు, వెనపూస, తామపాకు, పంచదార, ఒక్క అని మీరు చెప్పారు కదా. అక్కడ ఒక తీర్థం ఉంటుందని, గిన్నెలో తీర్థం ఉంటుందని, అది నైట్ ఏకాదశి అప్పుడు పెడతారు. ఒక గంగాలం పెడితే పొద్దునకి నీళ్ళు తగ్గుతాయి. బ్రహ్మతీర్థం అంటారు దాన్ని. మీరు దర్శనం అయిపోయినాక పైకి తీర్థం ఇస్తారు కదా, ఆ తీర్థమే అది. అది బ్రహ్మదేవులు వచ్చి ఆయన పాదపూజ చేసిపోతారు ప్రతిరోజు. తగ్గడం అనేది మీరు ఎప్పుడైనా గమనించారండి? లేదు, మనకి వాళ్ళు చెప్పేది మా నాన్నగారు కూడా చెప్తా ఉన్నారు, నీళ్ళు తగ్గుతాయి అనేసి. అర్చకులు కూడా చెప్తారు తగ్గునాయి వాటర్ అని. వాళ్ళే చూస్తారు లోపలంతా, వాళ్ళు చూస్తారు కాబట్టి వాటర్ తగ్గుతాయి. అదే బ్రహ్మతీర్థం పొద్దున ఇస్తారు. ఇప్పుడు గతంలో మనకి స్వామికి చేసేటువంటి అలంకరణలో ఆ పిల్లికి సంబంధించినటువంటి పునుగు పిల్లికి సంబంధించినటువంటి ఇది తీస్తున్నారు, అది తప్పు అని కొన్ని విమర్శలు వచ్చాయి. లేదు, ఇప్పుడు కూడా వేస్తున్నారు దానికి. స్వామికి అది వేసి పచ్చకర్పూరం పెడతారు ఆయనకి. రోజు తుడుస్తారు ఆయనకి డైలీ. అది ఎలా తీసుకొస్తారండి? అది దానికి సంరక్షించే ఉన్నారు వాళ్ళు. తీసుకొచ్చి డైలీ అక్కడ సబేరా రూమ్ అని ఉంది, పరిచారకులు అంతా ఉంటారు. అక్కడ ఇస్తే వాళ్ళు అర్చకులకి ఇస్తే అర్చకులు గుడ్డతో తరిగి స్వామికి అది మంచి సువాసన వస్తుంది. అంటే స్టాక్ ఉండదు, అది ఎప్పటికప్పుడు చేస్తారు. ఎప్పటికప్పుడు తేవాల్సిందే, స్టాక్ ఉండదు. అది స్టాక్ ఉండదు. ప్రతిరోజు తీసుకొని వస్తారు వాళ్ళు. ఎవరండి? ఏనుగులు మామూలు ఉంటారు కదా, వాళ్ళకి చేరుస్తారు. చేసి వాళ్ళు టెంపుల్ కి తెస్తారు. ఏంటి ఎలా వస్తుంది? దాని శరీరం నుంచి వస్తే శరీరం నుంచే వస్తుంది. అది పునుగు పిల్లి. అవును, పునుగు పిల్లి దాని శరీరం నుంచి వస్తుంది. అది పట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చి స్వామికి అర్చకులకి ఇస్తారు. అర్చకులు గుడ్డతో దాని అద్ది గుడ్డతో స్వామికి రుద్దుతారు. ఆయన పచ్చకర్పూరం పెడతారు కాబట్టి రుద్ది పచ్చకర్పూరం పెడతారు. అలంకరణలో మీ పాత్ర ఏమి ఉండదు, మనకే ఉండదు. అర్చకులే చేసుకుంటారు. అర్చకులు ఒకటే దేవుడు తాకేది, ఇంకెవరు తాకరు దేవుడిని. అర్చకులు ఒకటే తాకుతారు. మీరు కూడా దీపం వెలిగించేసి వెలిగించేస్తాం. ఈ దీపాలను అవునైతే వెలిగిస్తారండి? మొత్తం నెయ్యి. టెంపుల్ ఏ దీపాలు నూనెతో వెలిగించాం, మొత్తం నెయ్యి. టెంపుల్ అంతా ఏ దీపాలు చిన్న గుళ్ళు చూసినా కూడా అంతా నెయ్యి. స్వామికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి బ్రహ్మోత్సవం, మళ్ళీ ఒకసారి 2 సార్లు జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు 2 years 2 జరిగినాయంటే నెక్స్ట్ ఇయర్ ఒకటే జరుగుతుంది. నెక్స్ట్ 2 years తర్వాత మళ్ళీ 2 జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో మీకు ఏమైనా ప్రత్యేకమైన పాత్ర ఉంటుందండి? మనకి ప్రత్యేకమైన పాత్ర ఏముండదు. బ్రహ్మోత్సవం మామూలు మన కార్యక్రమం మనమే. గడువు ఉన్న రోజు ప్రత్యేకం అంటే స్వామి నగలు తీసుకొస్తారు. బంగారు హారం, అది స్వామి లోపల ఉంటుంది కదా మూల విరాటిది, అది తీసుకొచ్చి వాహనానికి వేస్తారు. అప్పుడు మాత్రం మనం దాన్ని తీసుకొచ్చేటప్పుడు డ్యూటీ పట్టుకొని వాహనం దిగి తీసుకొని పోవాలి. చూపెట్టాలి. వాహనం వెళ్తూ చూపించుకుంటూ ఆ వాహనం వరకు వదిలేసి రావాలి. డ్యూటీ పట్టేసి ఆఫీసర్లు అందరూ వస్తారు మనతో పాటు. రాత్రి పూట లేదంటే వారానికి ఒకసారి స్వామి దగ్గర నివేదన చెప్తారు, ఇంత వచ్చింది, ఇంత ఖర్చు అయింది అనేది అసలు డైలీ చెప్తారు. ఉంది డైలీ ఎవరు చెప్తారండి? అది పొద్దున్న జీంగారు వాళ్ళు రాసుకొని వస్తారు. జీంగారు గుమ్మస్తా వస్తారు. వచ్చి నైట్ అంతా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి లిస్ట్ వస్తుంది, ఇంత అమౌంట్ వచ్చిందని. అది పొద్దున తోమాలకి సుప్రభాతం మధ్యలో జరుగుతుంది కొలువు. అక్కడ చెప్పి చదువుతారు ఇంత వచ్చింది అనేసి. ఏ రోజు ఆ రోజు. మరి ఈ రోజు వండి లెక్కెడతాం 15 రోజులకి 20 రోజులకి ఒక్కసారి లెక్కెడతాం. లేదు, ఏ రోజు ఆ రోజే. ఇప్పుడు పొద్దున్న నైట్ కంతా వచ్చేస్తుంది లిస్ట్. ఇవాళ పొద్దున్న సాయంత్రానికి ఉండి తీసేస్తారు. మరి ఉండి సేవకి పిలుస్తూ ఉంటారు చాలా మంది. పరకామని పిలుస్తారు. పరకామని పిలుస్తారు కదా, తర్వాత ఆ రోజే పిలుస్తారా? ఆ రోజుకే వాళ్ళు కౌంట్ చేసుకొని వచ్చిన
కదా, అక్కడ నుంచి నేరుగా జింగారు మనకి వెళ్ళిపోతుంది ఎంత అమౌంట్ అని. వాళ్ళు దాన్ని రాసుకొచ్చి పొద్దున ఇక్కడ చదువుతారు. ఈ రోజు ఉంటే రేపు చదువుతారు, రేపు చదువుతారు, పొద్దున చదువుతారు. పొద్దున ఇంత ఆదాయం వచ్చింది స్వామి, ఇంత వచ్చిందని చదువుతారు. ఖర్చు కూడా చెప్తారండి? ఖర్చు చెప్పరు, ఇంత ఉండి ఆదాయం వచ్చిందని చెప్తారు. ఉండి వరకే చెప్తారు, మిగిలిన డొనేషన్లు అవేమీ లేదు, అవేమి ఉండవు. అవన్నీ డొనేషన్ ఈ మధ్య వచ్చినట్టు. ఇది ఉండి ఏదైతే మొదటి నుంచి ఉంది, పూర్వకాలం నుంచి ఉంది. మధ్యలో ఈ డొనేషన్లు ఇవన్నీ మధ్యలో వచ్చింది, ట్రైన్ టికెట్స్ కానీ ఇవన్నీ కానీ మధ్యలో వచ్చింది. జనాలు అప్పట్లో జనాలు లేదు కదా, అప్పట్లో 10 మంది 20 మంది వస్తే ఎక్కువ. పోన్ పెరిగింది, పెరిగినాక ఇవన్నీ వచ్చాయి తర్వాత. కంపల్సరీ పాత ఆచారాన్ని బాగానే పాటిస్తారు అంతా. మీరు కూడా ఉంటారండి చదివినప్పుడు? మనం ఉండొచ్చు, కావాలంటే మనం వచ్చేస్తాం ఆ లోపలికి. మనం ఏ సమయంలో చదువుతారు? మార్నింగ్ ఒక 4:15 అట్లా, పొద్దున్న 4:15 పొద్దున సుప్రభాతం అయిపోయినాక, సుప్రభాతం తోమాలు అయినాక అర్చన మధ్యలో చెప్తారు, చదువుతారు. ఇప్పుడు భక్తుల్ని ఈ సేవల్లో సుప్రభాతం కానివ్వండి, తోమాలు కానివ్వండి, ఈ అష్టదళ పద్మ ఆరాధన కానివ్వండి, ఇలాంటి సేవల్లో ఎంతవరకు వెళ్ళనిస్తారు భక్తులను అక్కడికి, ఈ టికెట్లో ఉన్న వాళ్ళకి? అదే ఫస్ట్ గడప ఉంది కదా, అక్కడ కులశేఖర పడి ఉంది, అక్కడ నుంచి కూర్చోబెట్టి ఇస్తా వస్తారు. ఫస్ట్ ప్రోటోకాల్ వాళ్ళు, మళ్ళా లెటర్స్ మామూలు బిఏపీ వాళ్ళు ఫస్ట్ కూర్చోబెడతారు, కూర్చోబెట్టి సేవ చేస్తారు. తోమాలకి అర్చనకి కూర్చోబెడతారు. సుప్రభాతానికి ఏం కూర్చునేది ఏముండదు, జస్ట్ చూసుకొని దర్శనం చేసుకొని పోవడమే అంతే. సుప్రభాతానికి కూర్చొనేది ఏముండదు. అర్చన, తోమాల, అష్టదళము వీరికి మాత్రమే లోపల కూర్చోబెడతారు. ఎంతసేపు కూర్చోబెడతారండి? ఒక 15 to 20 minutes కూర్చోబెడతారు. లోపల కూర్చోబెడతారు. తోమాలకు వచ్చి పూలన్నీ వేస్తారు, అవన్నీ చూడొచ్చు. స్వామికి పూలు వేస్తారు, హారతి ఉంటుంది, అవన్నీ చూపిస్తారు. తోమాల సేవ అంటే అలంకరణ. ఈ అష్టదళం అనేది 1000 పూలతో స్వామికి పాదాలకు పూజ చేస్తారు. 1000 పుష్పాలు, 108 పుష్పాలతో చేస్తారు. మామూలు పుష్పాలని బంగారు పుష్పాలతో చేస్తారు. అది చూపెడతారు. అదే ఇది బేస్తవారం నుంచి తిరుప్పావడి ఏంటంటే అది ఎలా ఉంటుంది సేవ అంటే? అది స్వామికి తలిగేస్తారు, పెద్ద దీంట్లో వేసి తలిగేసి ఆయనకి నైవేద్యం పెడతారు, పులిహోర పోసి. అది చూపెడతారు. జిలేబీ, పులిహోర రెండు, జిలేబీ, మురుకు, పులిహోర ఆ రోజు స్పెషల్. అది అక్కడ పోసి అవి నివేదన పెడతాం, చూపెడతారు కదా సహజంగాను. ఆ లోపలికి తీసుకెళ్తారు, లోపలికి పెట్టేస్తారు. ఇది మాత్రం పులిహోర మాత్రం పోసి పెడతారు, బయటే ఉంటుంది. అది స్వామి దగ్గర కూర్చొని చూస్తారు. సుప్రభాతం మామూలుగానే వినడమే, జస్ట్ చూసుకోవాలి, మామూలు దర్శనం మాత్రమే. కాకపోతే లోపల వరకు పంపిస్తారు అంతే. శుక్రవారం నాడు అభిషేకం సేవ ఎలా ఉంటుంది? అది కూడా బాగానే ఉంటుంది, అది కూడా ఒక 1/2 hour ఉంటుంది. అభిషేకం చేస్తారండి? చేస్తారు ప్రతి శుక్రవారం. జనరల్ పబ్లిక్ ఎవరండి అది ఇస్తారు? చూపెడతారు అసలు జనరల్ చూపిస్తారు, మా వరుసగా నిలబెట్టి ఇస్తారు అందరినీ. ఎంతవరకు అంతవరకు అభిషేకం చేసినందుకు చూడొచ్చు. అదే టికెట్, అదే సేవ టికెట్ మరి. ఆ టికెట్ ఉన్న వాళ్ళ మటుకు రావచ్చు చూస్తారు. అభిషేకం చూస్తారు. అభిషేకం చూస్తారు. వాళ్ళకి వెండి చొమ్ము ఒకటి ఇచ్చి దాంట్లో ఆ వచ్చిన పసుపుతోనే స్వామికి అభిషేకం. ప్రతి ఒక్కరికి చొమ్ము ఇస్తారు, పసుపు చొమ్ము అభిషేకం వెండిది ఇచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని దాని పసుపు ఉంటుంది, ఆ పసుపుతోనే స్వామికి అభిషేకం చేస్తారు. వీళ్ళు ఊరికి ముట్టుకుంటారు అంతే, అక్కడ వరకు వెళ్ళరు. ముట్టుకొని ఇక్కడే కరెక్ట్ చేసుకుంటారు. ఆ పసుపు అంతా తీసుకొని పోయి వీళ్ళు స్వామికి అభిషేకం చేస్తారు. ఎలా ఉంది స్వామి మీకు మొత్తం మీద, మీ కుటుంబీకులకి? మేము మా పెద్దలు చేసుకున్న పుణ్యం మాకు వచ్చింది. పూర్వ జన్మసుకృతం ఏ కాలం చేసుకున్నామో మాకు వచ్చింది. ఆయన చూస్తే చాలు. మరి ఆయన ప్రతినిధులుగా ఉన్నారు మీరు. ఆయన మొదట దర్శనం మీరే చేసుకుంటారు, ఆ దీపం మీరే వెలిగిస్తారు. ఇందాక మాటల్లో మరి మీరు ఈ ఆర్థిక వ్యవస్థ గురించి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అనేది ఎలా ఉంది? ఎందుకు మీకు ఎలా ఉంటుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది? ఇంకా వాళ్ళు అప్పుడు నాన్నగారు చదువుకోలేదు, అప్పుడు మీకు 4th grade ఎంప్లాయ్ అని చెప్పి రాయించుకొని రాసేస్తారు. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎందుకు మనకి తక్కువ ఉంది, 7th class ఉంది ఎందుకని చెప్పి ఇప్పుడు మేము అప్పుడంటే ఆర్థిక అప్పుడు సరిపోతా ఉన్నింది. అప్పుడు 20,000 ఇస్తే ఓకే, ఆ కాలంలో సరిపోతా ఉంది. ఇప్పుడు మనకు సరిపోదు కదా 20,000 ఇస్తే. దానికోసం ఇప్పుడు మేము పెంచమని అడుగుతున్నాం. మెయిన్ డిమాండ్ అదే పెట్టున్నాం. ఇప్పుడు ఒక +2 members యాడ్ చేసుకొని క్యాడర్ పెంచమని అడుగుతున్నాం. అంటే ఇది లౌకికంలో కరెక్టే, ఆధ్యాత్మికంగా స్వామి మిమ్మల్ని మొత్తం కనిపెట్టుకోవాలి కదా. స్వామి మొత్తం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్నిటి కూడా ఆయన చూపుతోనే, మీరు ఆయన చల్లటి చూపుతోనే ఉండాలి కదా. ఎందుకు లోపిస్తుంది అంటారా? ఏమన్నా ఉంటారు ఆఫీసర్లు ఎవరో ఒకరు అడ్డేసేవాళ్ళు. ఇంతకుముందు ధర్మారెడ్డి ఉన్నాడు, చెప్పారు ఆయనకి ఇమ్మని.
పట్టించుకోలేదు ఆయన. అట్లుంటారు కొంతమంది ఆఫీసర్లు. ఇప్పుడున్న వాళ్ళు పర్లేదు, ఈ గవర్నమెంట్ ఈవో కానీ వాళ్ళు కానీ అర్థం చేసుకున్నారు పరిస్థితి. మాది ప్రాసెస్లో ఉంది ఫైల్. అర్చకులకి మీకు ఎక్కడ డిఫరెన్స్లు ఏమి ఉండవండి? మరి వాళ్ళ మీరు తీసుకెళ్తాం, మరి వాళ్ళు డిఫరెన్స్ అంటే వాళ్ళు దేవుని తాకి అని కైంకర్యం చేస్తారు. అది సరే, మేము దేవుని తాకరు. మీరు వెళ్ళేటప్పుడు మీకు సహకారం, వాళ్ళకి మీ సహకారం బాగానే ఉంటుంది. మాకేం ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని ముట్టుకోకూడదు అవి ఇలాంటివి ఏం లేదు. అర్చకుల్లో కూడా డ్యూటీలే వాళ్ళు కూడా ఇవాళ కొంతమంది మొత్తం 52 మంది ఉన్నారు గుమస్తాలతో పాటు కలిపి. ఒక్కొక్కరు అన్ని లోపల అన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా గుళ్ళో, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వేస్తారు. లోపల ఒక ఇద్దరు ఉంటారు, ఇంకొక ఇద్దరు తీర్థం దగ్గర, చిన్న వరదరాజ స్వామి గుడి బయట ఆంజనేయ స్వామి గుడి అక్కడంతా ఒక్కొక్కరు అట్లా డ్యూటీలు వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ మీ యాదవ కులస్థ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ప్రధాన డిమాండ్ అన్ని దేవాలయాల్లో కూడా వెంకటేశ్వర దేవాలయాల్లో ప్రథమ పూజ మాకే రావాలి, దర్శనం అనేది డిమాండ్ ఒకటి ఉంది. దానికి మీరు మద్దతు ఇస్తున్నారు? మేము ఇస్తున్నాం మద్దతు. దానికి మీరు మద్దతు ఇస్తున్నారు స్వామి. ఇప్పుడు ఎందుకంటే మీ వృత్తి అలాంటిదైనా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటారు కాబట్టి ఎండోమెంట్స్ వ్యవస్థ రద్దు అవ్వాలని, ఇది కేవలం ట్రస్ట్లో చేసుకోవాలని, ఈ ఎండోమెంట్స్ వ్యవస్థ వలన కొన్ని ధర్మాలు పాటించలేకపోతున్నామని మొన్న ఈ మధ్యన విజయవాడ కూడా మీటింగ్ పెట్టారు. అవును, స్వామీజీలు అంతా పెట్టారు. ఏంటి అది కరెక్టేనంటారా? ఎండోమెంట్స్ వ్యవస్థ రద్దు అవ్వాలా? అవ్వాలనే మోడీ ప్లాన్ ఇది. మోడీ చేయాలనే ఉంది. టెంపుల్స్ కి గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఇంతకుముందు ఎలా అయితే చేసుకుంటున్నారు అలా చేసుకోండి ప్లాన్ లో ఉండదు. అదే బాగుంటుంది అంటారా, ఇది బాగుందంటారా? అదే బాగుంటుంది. ఎందుకంటే అందరికి ఎండోమెంట్ కంటే ఉండే చేసే వాళ్ళకి తెలుస్తుంది లోపల టెంపుల్లో ఏమేమి ఎప్పుడు చేయాలి ఏమనేసి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తుంది, కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలియదు, ఇంకో గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా చేయాలో తెలియదు, వీళ్ళు సలహాలు తీసుకోవాలా. అదే వీళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తే అర్చకులు జింగాలు వీళ్ళే చూసుకుంటారు కదా టెంపుల్స్ని. ఇంతకుముందు అట్లే ఉండింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం మూలంగా ఏం బాధలు పడుతున్నారు మీరు? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ వల్ల ఇప్పుడు ఈ బోర్డు వస్తుంది, వాళ్ళకి టికెట్లు వాళ్ళకి నచ్చితే అట్లా చేసుకుంటారు అంతే. ఇంక వీళ్ళు కాదనలేరు, వాళ్ళు ఎట్లా చేయాలంటే వీళ్ళు అట్లా చేస్తారు. అర్చకులు కానీ జింగర్లు కానీ వాళ్ళ మాట వీళ్ళు వినాల్సిందే, తప్పదు. ఈ వాళ్ళ మాట వినవలసిందే. మీ క్వార్టర్స్ అవి కంఫర్టబుల్ గా ఉంటాయి? పెద్దవే ఇస్తారు, చిన్నవి కాకుండా పెద్దవే ఉన్నాయి. ఇప్పుడు వాటర్ కరెంటు ఇవన్నీ ఫ్రీ? అన్ని ఫ్రీ. అది యాక్చువల్గా కట్టమన్నారు కానీ లాలూ ప్రసాద్ వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. నాన్నగారిని అడిగారు ఏం ఫెసిలిటీస్ ఉంటే, అప్పుడు నాన్నగారు అంతా చెప్తే ఇమీడియట్గా అప్పటి నుంచి 2007-8 నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. అంతకుముందు వరకు రెంట్ కడతాను. ఇప్పుడు రెంట్ అదే ఉండదు. ఇప్పుడు ఏం లేదు. మీ ఇద్దరికి చెరో క్వార్టర్ ఇస్తారా? మీకోటి మీ అన్నగారు ఇచ్చారు. మీ ఇద్దరికి చెరో గుడికి దగ్గరలో ఉంటాయండి? దగ్గరలోనే. ఇంకా రావాలి కదా నిత్యం. ఇప్పుడు మీకు తెలిసినగా మీరు టేకప్ చేయక ముందు మీ నాన్నగారు ఉన్నప్పుడు భక్తుల సమమోహానికి ఇప్పటికి ఎంత పెరిగి ఉంటుంది డిఫరెన్స్? చాలా పెరిగింది. మీ నాన్నగారి టైంలో మీరు ఈ వయసులో చూసుంటారు, అప్పుడు ఉండే భక్తుల సంఖ్య ఎలా ఉండేది, ఇప్పుడున్న భక్తుల సంఖ్య? అప్పుడు రోజుకి 34,000 వచ్చేది. నేను ఇంకా చిన్నప్పుడు అయితే నాన్నగారి లోపల 50 రూపాయలు ఉండిలో వస్తే ఎక్కువ ఉంటా. అప్పుడు నైటు 5కి ఏకాంశవ, 5-6కి రాత్రి. ఇప్పుడు ఏకాంశవ 2 అవుతుంది. ఎంత గ్యాప్ ఉంది దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు రష్ అనేసి. 8కి అయితే నైట్ క్లోజ్ చేస్తారు టెంపుల్ ఇదివరకు. ఇప్పుడు 2 అయినా 2:30 అవుతుంది. 4 అవర్స్ అంటే ఒక గంటకి దాదాపు 5,000 మంది దర్శనం చేసుకోవచ్చు. గంటకి 5,000, 4,000 నుంచి 5,000 వరకు. గంటకు 4,000 మంది దర్శనం. అది ఫాస్ట్గా వెళ్తే వాళ్ళు, లేదా ఇంకోటి ఎక్కువ. మళ్ళీ ఆయన వైభోగం ఎంత అంటారా? స్వామి వైభవం పిలిపిస్తుంటాడు అందరినీ దర్శనానికి. ఆయన అనుగ్రహం లేదే ఏది జరగదు కదా. ఆయన అనుగ్రహం లేదు. ఈ నేత్ర దర్శనం ఉంటారు, ఎప్పుడు ఉంటుంది స్వామి? బేస్తవారం, శుక్రవారం ఏముండవు. బేస్తవారం సాయంత్రం నుంచి అన్ని తీసేస్తారు ఆయనకి. నిజ రూప దర్శనం. అది అంటే ఆ రోజు నామం ఉండే రోజు నామం కన్ను మూసేస్తారు, ఆ రోజు మొత్తం చిన్న నామం పెడతారు, కళ్ళు తెరుచుకుంటారు. ఆ రోజు బేస్తవారం రోజు కళ్ళు తెరిచి చూస్తారు అందరినీ. చివరిగా మీరు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన మహిమల గురించి సమాజానికి ఏ రకమైనటువంటి సమాజానికి సందేశాన్ని ఇస్తారు? ఏమో భగవంతుడు బాగా మొక్కమని చెప్తాం ఆవుల్ని అంతా. గోదానాల గురించి మనం గో సంరక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే గోవులను చంపుతున్నారని,
ఇక్కడి నుంచి తరలిస్తున్నారని గోవులన్నీ కూడా చూసాను, నేను కూడా చాలా చూశాను. మరి ఏంటి దాని మీద మీరు ఎటువంటి యాక్షన్ మీ నుంచి ఏదైతే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర మాకు తొలి దర్శనం ఉండాలని కోరుకుంటున్నారో అలాగే గోవును రక్షించడంలో ఏదో సమాజ వర్గం కానివ్వండి, సన్నిధి గొల్లగా కానివ్వండి, మీ నుంచి ఏం జరుగుతుంది అసలు? అది మనం ఒకటే ఏం చేయలేము. సమాజం కదిలి వస్తే అది నిర్మూలించవచ్చు. ఎందుకంటే ఆవు అనేది చాలా పవిత్రమైనది. మనం రోజు ఒక చుట్టూ ఆవును చుట్టే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావు. అది కొంతమంది తెలియదు. అది తెలియజేస్తే వాళ్ళు కూడా దాన్ని మానుకుంటారు. ఆ పంచితం కానీ చాలా మంచిది ఉంది. అవి రక్షించబడాలి, ఆవులు రక్షించాలి ఖచ్చితంగా. దానికోసం మీ సమాజ వర్గం కూడా చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా? చేస్తున్నారు మా వాళ్ళు కూడా, ఆవులను రక్షించాలని. ఇప్పుడు పుంగనూరు రామచంద్ర యాదవ్ ఉన్నాడు, 1000 ఆవులు టీటీడీకి ఇస్తా అన్నాడు. ఆవు నెయ్యి కల్తీ వస్తుంది కదా, 1000 ఆవులు నేనే ఇస్తాను, స్థలం కూడా ఇస్తాను, దీన్ని పరిశీలించాలని డైరీ పెట్టండి, రోజు అక్కడి నుంచి నెయ్యి స్వామికి ఇవ్వండి అని చెప్పున్నారు. అలా సంరక్షించబడుతూ ఉన్నారు. ఇప్పుడు టీటీడీ అనుబంధంగా ఉన్న గొడవలైనా మీ సమాజ వర్గంలో దర్శనం ఉందండి? లేదు. దత్తత గొడవైనా లేదు, ఎవరికి లేదు. వంశస్థులకు మాత్రమే. వాళ్ళు అక్కడే ఇంకెక్కడ ఎవరికి ఎక్కడ లేదు. ఎవరికి అప్పటివరకు ప్రస్తుతానికి బ్రేకప్ కాలేదు. అందరికీ వారసులు పుట్టాలే వచ్చారు. అదేలేండి, మీ వరకు సరే అనుబంధ సంస్థలు ఉన్నాయి కదా టీటీడీ, ఎక్కడ లేదు. అలాంటివి మీ సమాజ వర్గానికి సంబంధించి ఏం లేవు. ఉన్నారు కానీ గోవిందరాల సంఘంలో కూడా ఉన్నారు, గొల్లయ్య చేసేది అక్కడ. కానీ అది వేరే అతను మా రక్త సంబంధం కాదు. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క తొలి దర్శనం చేసుకునేటువంటి వంశీకులు ఈ రోజున స్వామి యొక్క ప్రతిష్ట, ఆయన యొక్క దినచర్య, ఆయన కైంకర్యాల గురించి ఎంతో చక్కటి మంచి సందేశాన్ని, ఆ వివరాల్ని, విషయాల్ని సవివరంగా జీకే డిజిటల్ న్యూస్గా చెప్పినటువంటి సన్నిధి గొల్ల కిషోర్ గారికి నమస్కారం తెలియజేస్తూ చక్కటి విషయాల్ని తెలియజేశారు. మీ ఆశీస్సులు, స్వామి ఆశీస్సులు కూడా మాకు కూడా కోరుకుంటూ చక్కటి విషయాలు చెప్పి కావాలి. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.